స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నా 2024 సంవత్సరం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులందరి కోసం కూడా హిందీ సబ్జెక్టులో ఇప్పటిదాకా మీరందరూ కూడా ఇంచుమించు ప్రిపరేషన్ కంప్లీట్ చేసేసే ఉంటారు. అయితే మొదటగా మనం ఫస్ట్ ఇవి నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోకపోతే మనకి తెలియని ప్రశ్నలు ఏమైనా ఉంటే వాటిలో మార్కులు పొందడం చాలా కష్టమైపోతుంది. అసలు ఏమీ మనకు ఆ ప్రశ్నకి జవాబే తెలియదు అన్న ప్రశ్నలో కూడా కనీసం ఒక మార్క్ ఈజీగా మనం పొందగలం. ఇంకా ప్రయత్నిస్తే ఒకటేమి, అంతకు మించే మనం మార్కుల్ని కూడా పొందగలం. అయితే మొదటగా అవి ఏమి నేర్చుకోవాలి అనేది మనం ముందు తెలుసుకోవాలి. రెండవది, మనకు బాగా తెలిసిన ప్రశ్నలైనా సరే ఇవి రాయకపోతే మార్కులు తగ్గే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇది మాత్రం మనం తెలుసుకొని ఉండాలి. ఇవి నేర్చుకుంటే ప్రతి ప్రశ్నలోనూ మనకి తెలియని ప్రశ్నలైనా సరే ప్రతి ప్రశ్నని కూడా మనం టచ్ చేయగలం. దానిలో మార్కుల్ని పొందే ప్రయత్నం కూడా మనం చేయగలం. అసలు ఏంటవి? మొదటగా మనం ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకొని ఉంటే మనం పబ్లిక్ ఎగ్జామ్లో హిందీలో మనకి ఇచ్చే 3 మార్కుల ప్రశ్న అయినా సరే, 10 మార్కుల ప్రశ్న అయినా సరే, చివరికి కవి పరిచయం అయినా సరే, వాటిల్లో మనం మార్కుల్ని ఎలా పొందగలం అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. మొదటగా మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్దామా? టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకి ముఖ్యంగా కావలసినవి ఈ 3: పాఠ్, కవి, విధ. ఇంకా టెక్స్ట్ బుక్లో ఇండెక్స్ షీట్ దగ్గరికి కనుక వెళ్ళినట్లయితే అక్కడ మనకి ప్రతి పాఠానికి పాఠం పేరుంటుంది, కవి పేరుంటుంది, జీవన్ కాల్ అని ఉంటుంది, రచనాయే అని ఉంటుంది. ఈ 4 నేర్చుకుంటే అసలు తిరిగే లేదు. సంఖ్యల నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నేర్చుకున్నా కూడా మనం మంచి మార్కులు పొందాలి అంటే వీటిని నేర్చుకొని ఉంటే మంచిది. ముఖ్యంగా నేను చెప్పేది 3: పాఠ్, కవి, విధ. ఈ 3 మాత్రం స్పెల్లింగ్ మిస్టేక్ కూడా పోకుండా మనం తెలుసుకోవాలి. మరి ప్రతి పాఠానికి కూడా 1కి 2 సార్లు రాసి చూసుకోండి, ప్రాక్టీస్ చేయండి. అసలు ఏంటవి అంటే, ఇప్పుడు ఉదాహరణకి 3 మార్కుల ప్రశ్న అనుకోండి. 3 మార్కుల ప్రశ్న రాసేటప్పుడు 3 మార్కుల ప్రశ్నలో సైడ్ హెడ్డింగ్ని రాస్తాం. సైడ్ హెడ్డింగ్ రాసిన తర్వాత ఈ 3ని ఇలాగే బాక్స్ లాగా గీసుకొని పాఠ్, కవి, విధ అని రాయండి. అది పోయిటరీ లెసన్ అయితే. అదే ప్రోజ్ కనుక అయితే పాఠ్, లేఖక్, విధ అని రాయండి. పాఠ్ అంటే పాఠం పేరు, కవి అంటే కవి పేరు, విధ అంటే ఆ పాఠం ఏ పద్ధతిలో ఉంది అని. ఈ 3 రాసి ఆ తర్వాత 3 మార్కుల ప్రశ్నని రాయడం మొదలు పెట్టండి. అదే 10 మార్కుల ప్రశ్న అనుకోండి. 10 మార్కుల ప్రశ్నలో కవి పరిచయం రాసేటప్పుడు పాఠ్, కవి, విధ. ఒకవేళ కవి పరిచయం మనకి చేత రాకపోయినా మనం నేర్చుకొని ఉండకపోయినా ఈ 3 అన్నా రాస్తే మనకు మార్కులు వచ్చే అవకాశం ఉందన్నమాట. మరి మొదటి పాఠం నుంచి ఈ 3 విషయాలు ప్రతి పాఠంలో ఏముంటాయి అనేది ఒకసారి తెలుసుకుందాం. మొదటి పాఠంలో పాఠం పేరైతే బరస్తే బాల, కవి పేరైతే సుమిత్రానందన్ పంత్జీ, విధ వచ్చి కవిత. రెండవ పాఠం పేరు ఈద్గాహ్, లేఖక్ కా నామ్ మున్షీ ప్రేమ్చంద్ జీ, విధ కహానీ. అలాగే 3వ పాఠానికి వస్తే పాఠం పేరు పాఠ్ కా నామ్ హమ్ భారత్వాసి, కవి RP నిశంక్, విధ కవిత. ఇక 4వ పాఠానికి వస్తే 4వ పాఠం పేరు పాఠ్ కా నామ్ కణిక అధికారి, కవి రామధారి సింహ దినకర్జీ, విధ కవిత. 5వ పాఠానికి వస్తే 5వ పాఠం పేరు లోకగీత్, లేఖక్
భగవత శరణ ఉపాధ్యాయజీ, విధ నిబంధ. 6వ పాఠానికి వస్తే 6వ పాఠానికి కవి లేఖకు లేడు నాన్న. అక్కడ అనవసరంగా మనం కవి అని లేఖక్ అని రాసి ఖాళీ వదలడాలు అలాంటివి దయచేసి చేయొద్దు. లేడు కాబట్టి అసలు రాయొద్దు. పాఠకానాం అంతర్రాష్ట్రీయ స్తరపరి హిందీ పాఠం పేరు చాలా మంది తప్పులు రాస్తున్నారు. తప్పులు రాసిన అరమారుకు పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ముందు అవి ప్రాక్టీస్ చేయండి, అవి నేర్చుకోండి. అంతర్రాష్ట్రీయ స్తరపరి హిందీ, విధ పత్రలేఖన్. 7వ పాఠానికి వస్తే 7వ పాఠానికి 2 కవులు ఉన్నారు. ప్రశ్న ఎవరికి సంబంధించి ఇచ్చుంటే, ఉదాహరణకి ప్రభుకే ప్రతి రైదాస్ కి భక్తి కైసీ హై అన్నాడు అనుకోండి, ప్రశ్న ఎవరిది? రైదాస్ది. మీరాబాయికి భక్తి కే బారే మే, భక్తి భావన కే బారే మే లిఖియా అన్నాడు అనుకోండి, ఎవరిది ప్రశ్న? మీరాబాయిది. కాబట్టి 2 కవులు ఉన్నారు కాబట్టి పాఠకా నాం భక్తి పద్, కవయిత్రి లేదా కవి అని రాసిన ఇబ్బంది లేదు. మీరాబాయి, విధ కవిత. ఎప్పుడు ఇది మీరాబాయికి సంబంధించిన క్వశ్చన్ అయితే. అదే రైదాస్కి సంబంధించింది కనుక అనుకోండి, భక్తి పద్ కవి రైదాస్, విధ కవిత. అదే 8వ పాఠం అనుకోండి, 8వ పాఠం పాఠ్ కా నామ్ స్వరాజ్య కి నీవ్, లేఖక్ విష్ణు ప్రవాకర్ అండ్ విధ ఏకాంకి. ఈ విధంగా రాయాలన్నమాట. ఇక 9వ పాఠం గురించి మనం మాట్లాడితే, పాఠకా నాము దక్షిణీ గంగా గోదావరి. ఇక లేఖక్ అయితే కాక కాలేల్కర్. ఇక విధా విషయానికి వస్తే యాత్రా వృత్తాంత్. ఇక 10వ పాఠంలోకి వెళ్ళినట్లయితే 10వ పాఠం పేరేంటి? నీతి దోహే. పాఠకా నామ్ నీతి దోహే. ఇక్కడ కూడా 2 కవులు ఉన్నారనమాట, రహీము, బిహారీ. రహీంకి సంబంధించిన ప్రశ్న అయితే కవి దగ్గర రహీం అని రాయండి. బిహారీకి సంబంధించిన ప్రశ్న కనుక అయితే బిహారీ అని రాయండి. పాఠకా నామ్ నీతి దోహే, కవి కా నామ్ రహీం, విధ దోహే. అదే బిహారీ అయితే పాఠకా నామ్ నీతి దోహే, కవి బిహారీ, విధ దోహే. 11వ పాఠం దగ్గరికి వెళ్ళినట్లయితే పాఠకా నామ్ జల్ హీ జీవన్ హై, లేఖక్ శ్రీ ప్రకాష్, విధ కహానీ. 12వ పాఠం దగ్గరికి వస్తే 12వ పాఠానికి కవి లేఖక్ ఏం లేదు నాన్న. ఈ లెసనే ఒక ఇంటర్వ్యూ అన్నమాట. కాబట్టి పాఠకా నామ్ ధర్తీ కే సవాల్, అంతరిక్ష కే జవాబ్, విధ సాక్షాత్కార్. ఇదే విధంగా నాన్ డీటెయిల్ ఉపవాచక్కి కూడా రాయాలన్నమాట. పాఠకా నామ్ శాంతికి రాహ్మే, ఫస్ట్ లెసన్ నాన్ డీటెయిల్లో. విధ నిబంధ్. ఫస్ట్ పాఠానికి కూడా కవి ఎవరు లేరు, అందువల్ల నాన్ డీటెయిల్ ఫస్ట్ లెసన్కి కవి లేఖక్ అని ఏం పెట్టబాకండి. సెకండ్ లెసన్ పాఠకా నామ్ దో కళాకార్. ఇక్కడ అంతా కూడా కవి అనే మాటే రాదు, లేఖక్ అని పెట్టుకోండి. లేఖక్ మన్ను బండారి, విధ కహానీ. ఇక్కడ గమనించినట్లయితే నాన్ డీటెయిల్లో 2, 3, 4 ఈ 3 పాఠాలు కూడా కహానీ అనే రాసుకోవచ్చు విధాకి. థర్డ్ లెసన్ అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్, లేఖక్ ఋతుభూషణ్, విధ కహానీ. 4వ పాఠం పాఠకా నామ్ అనోఖా ఉపాయ్, లేఖక్ రావూరి భరద్వాజ్, విధ కహానీ. చూడండి అన్న, ఇవి గనక మనకి వచ్చుంటే 3 మార్కుల ప్రశ్న మనకి రాకపోయినా సైడ్ హెడ్డింగ్ రాసి ఇవి రాసి క్వశ్చన్తో స్టార్ట్ చేసి మధ్యలో ఏదో సొంతంగా అయినా సరే, లేదా నేను ఇంతకుముందు పంచసూత్రాలు అని చెప్పి చెప్పున్నాను ఒక వీడియోలో, ఆ విధంగా ఉపయోగించి అయినా సరే మధ్యలో కొంత మ్యాటర్ని మనం రాసినట్లయితే, మనం నేర్చుకున్న సారాంశం నుంచో క్వశ్చన్ నుంచో లేకపోతే ఇంకేదైనా నేను చెప్పిన పద్ధతుల ప్రకారం చేసినట్లయితే అక్కడ మనం మార్కులు పొందవచ్చు. అలాగే సారాంశం విషయానికి వెళ్ళినా కూడా ఈ తెలుసుంటే దాని తర్వాత చేయొచ్చు. నేను దానికి సంబంధించి కూడా 10 మార్కుల వీడియోలో ఎలా సాధించవచ్చు అని దాంట్లో నేను చెప్తాను. అది చూశారంటే మీరు మార్కుల్ని సంపాదించుకోగలరు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అప్పటి వరకు నేను మీ హిందీ సార్ని సింగ్.